know these brothers my guys. Know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want gone? Why you want act like that? Why you play hard? No rush, go and move dumb. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి. నేను ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? మా టీచర్స్ అందరం కలిసి మళ్ళీ ట్రైనింగ్కి వెళ్తున్నాం ఆఫ్టర్ 6 months. అంతకుముందు కూడా వీడియో చేశాను, ఇంకేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి వెళ్ళి. అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మేమైతే పక్కనే కదా ఆర్ఎస్ బ్రదర్స్, ఇంకా ఆడవాళ్ళం అంటే షాపింగ్ చేయకుండా ఉంటామా, అందుకని చెప్పేసి షాపింగ్ కోసం అని చెప్పేసి ఆర్ఎస్ బ్రదర్స్లోకి ఫస్ట్ వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి చూస్తే అసలు ఎంత జనం ఉన్నారో, అసలు పండగ వాతావరణం అంతా ఇక్కడే కనిపించింది. అంతమంది ఉన్నారు, అసలు వెళ్ళడానికి దారి కూడా లేదు, అంత ఫిల్ అయిపోయి ఉన్నారు అందరూ అనమాట. అసలు ఫుల్ షాపింగ్ అందరూ. స్టార్టింగ్లో అయితే ఇలా కాటన్ శారీస్తో వెల్కమ్ చెప్పినట్టు అనిపించింది. మొత్తం అన్నీ కాటన్ శారీస్ ఇవన్నీ. మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఆఫర్స్ కోసం వస్తే శారీస్లో ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి, ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ పైన అయితే ఆఫర్ ఏమీ లేదు. ఇలా శారీస్ పైన కొంచెం మ్యాక్సిమం వరకు చాలా ఆఫర్సే ఉన్నాయి. చాలా వరకు 50 వరకు ఉందన్నమాట డిస్కౌంట్ అనేది. ఇక్కడ మా టీచర్స్ కూడా అసలు శారీస్ చూసేస్తున్నారు. హాయ్ చెప్పమంటే ఇంకా షాపింగ్ చేసే బిజీలో మాత్రం ఫుల్ మునిగిపోయారు ఒక్కొక్కరు. మా నవీన మ్యామ్ అండ్ నేను మాత్రం ఏం చేయట్లేదు అనమాట షాపింగ్. అండ్ చూడండి అస్సలు ఖాళీ లేదు, అసలు ఫుల్ ఇంకా హడావిడిగా ఉంది షాపింగ్ మాల్ మొత్తం, ఎక్కడా ఖాళీ లేదనమాట. ఈవెన్ మోడల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. డిస్కౌంట్స్లో వచ్చినంత వరకు తీసుకున్నారు, ఇంకా తర్వాత అది అయిపోయింది. ఇంకా సెకండ్ డే వచ్చేసరికి ఇంకా స్ట్రీట్ షాపింగ్లో పడ్డామన్నమాట. స్ట్రీట్ షాపింగ్ అంటే తెలుసుగా ఏమేమి ఉంటాయో. ఇంకా నాకు అనిపించినవి ఎక్కడ చూసినా ఇవే అనమాట. నాకైతే ఈ జడలు చాలా బాగా నచ్చాయి, అలాగే హ్యాంగింగ్స్ కూడా. మన హాఫ్ శారీస్కి కొన్ని బ్యాక్ బ్లౌజెస్కి ఇట్లా హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అలా అనమాట. ఇవి ఒక్కొక్కటి చూస్తే ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కటి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. నేను హోల్డ్ చేసి చూపించాను కదా, ఆ స్టోన్స్ బాల్స్ ఉండి అది మాత్రం 150 అంట. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి, క్లాత్తో చేసిన హ్యాంగింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. చూడండి అసలు ఇదిగోండి, డిఫరెంట్గా ఉన్నాయి అండ్ బాగున్నాయి. అండ్ ఓకే అని చెప్పేసి తర్వాత చూస్తే ఇక్కడ 150, 250K టాప్స్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. నాకైతే ఈ పక్కన గ్రీన్ కలర్ టాప్ ఉంది కదా కుర్తా, అదైతే చాలా బాగా నచ్చింది. అది 250, ఇదైతే 150 అంట. అండ్ ఇంకా అక్కడ వీడియో తీస్తుంటే వీడియో కాలింగ్ లేదో చెప్తున్నారు. చెప్పేసరికి ఓకే అని చెప్పేసి వచ్చేసాము అక్కడ నుంచి. తర్వాత మా మ్యామ్స్ అందరూ ఎక్కడున్నారు వెతుక్కుంటూ వస్తే అక్కడ బ్యాగ్స్ దగ్గర వాచెస్ దగ్గర ఉన్నారు. వాచెస్ దగ్గర బార్గెనింగ్ చేస్తున్నారు. అండ్ అక్కడ పిల్లల వాచెస్ ఉన్నాయి కదా అవి. అండ్ వాళ్ళైతే అసలు తగ్గించట్లేదు. యాక్చువల్గా అమీర్పేట్ అంటారు, స్ట్రీట్ షాపింగ్ చాలా తగ్గిస్తారు, బార్గెన్ చేయొచ్చు అనుకుంటారు. అసలు ఏం లేదు, అసలు బార్గెన్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఫిక్స్డ్ రేట్లు పెట్టేసి అమ్ముతున్నారు, ఎక్కడో ఒక దగ్గర తగ్గిస్తున్నారు అంతే. ఈ జడ కుప్పలు కూడా చాలా బాగున్నాయి కదా, పైన సిగ వచ్చి కింద జడ వచ్చి. అండ్ ఇయర్ రింగ్స్ ఎక్కడ చూసినా ఇంకా అవే, మొత్తం ఇంకా అవే అనమాట. ఈ ఇయర్ రింగ్స్, ఆ జడలు, ఇవన్నీ ఇంకా లైన్ మొత్తం అవే ఉన్నాయి. నాకైతే ఇక్కడ పెద్ద బుట్టలు ఉన్నాయి కదా, అవి నచ్చినాయి బాగా. అవైతే 500 చెప్పారు. ఈవెన్ మీషోలో కూడా అంతే ఉన్నాయి, కానీ ఆ పెద్ద సైజు బుట్ట వస్తుందో లేదో నాకు అంత తెలియదు అనమాట. మరీ అంత పెద్దవి కాదనుకుంటా, కొంచెం చిన్నగానే వచ్చినట్టున్నాయి, కానీ ఇవి మాత్రం చాలా పెద్దవి. ఈవెన్ ప్రైస్ తగ్గించమంటే అస్సలు ప్రైస్ మాత్రం ఎక్కడ డిఫరెన్స్ లేదని చెప్పేసి చెప్తున్నారు. ఏం తగ్గించట్లేదు అసలు ఎవరు. ఇంకా అలా కొంచెం ఫ్రంట్కి వచ్చినా కూడా ఇంకా ఇలానే అనమాట. ఇలా బీడ్ చైన్స్ అని, ఇవన్నీ చైన్స్. ఇక్కడైతే నాకు ఈ బీడ్స్ చైన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి, చిన్నపిల్లలకి బాగుంటాయి. అండ్ అలాగే బ్లాక్ బీడ్స్, లాంగ్ చైన్, మరీ లాంగ్ కాదు మరీ షార్ట్ కాదు, ఆ టైప్ అనమాట ఇవి. నేను అదే అనుకున్నా ఫస్ట్, ఇవి మరీ లాంగ్ వస్తాయా ఏంటను. తర్వాత సైజ్ చూస్తే ఏమో మరీ లాంగ్ కాదు, కొంచెం షార్టే, మరీ షార్ట్ కాకుండా. ఇంకా స్లిప్పర్స్, ఇంకా ఇలా క్లోతింగ్, ఇవే అనమాట స్ట్రీట్ మొత్తం. ఇంకా ఈ గాగుల్స్,
ఇలా ఈ మా మ్యామ్స్ ఏమో ఈ మధ్యలో ఈ సందులోకి దూరారనమాట. ఎక్కడున్నారు అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ ఉన్నారు, మళ్ళీ ఇయర్ రింగ్స్ దగ్గరే. నాకైతే అన్నీ అంత డిఫరెంట్ మోడల్స్ ఏం కనిపించలేదు, రెగ్యులర్ మోడల్స్ అనిపించింది. నాకు ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే తప్పకుండా తీసుకునేదాన్ని, బట్ నాకంతా రెగ్యులర్ మోడల్ లాగా అనిపించింది. అండ్ ఈవెన్ నేను ఈ షూట్ చేసే టైంలో ఉన్నా కాబట్టి ఇంక షాపింగ్ చేయాలనిపించలేదు. అయినా నాకు కొంచెం ఎక్కువ టైం కావాలి షాపింగ్ చేయాలంటే, అందుకని చెప్పి వాళ్ళు తీసుకుంటుంటే నేను వాళ్ళ దగ్గర ఉన్నాను, చూస్తున్నా ప్రైజెస్ ఎలా ఉన్నాయండి అని. అక్కడ 150, 250 ఆ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్. మరీ తక్కువ కాదు, మరీ హై కాదు, పర్వాలేదు, బడ్జెట్లోనే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా స్ట్రీట్ షాపింగ్లో మరీ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి అంటారు, మరీ తక్కువ ఏం కాదు. రెగ్యులర్గా మనం షాప్స్లోని ఆన్లైన్లో తీసుకున్న ప్రైజెసే ఉన్నాయి. దాని పక్కనే ఇలా క్లోతింగ్ ఉన్నాయి, మళ్ళీ చిన్నపిల్లలవి, ఫెస్టివల్ వేర్, పార్టీ వేరు, ఇలా అన్ని రకాలకి సంబంధించిన క్లోత్స్ అయితే ఉన్నాయి. చాలామంది వచ్చి పర్చేజ్ చేస్తున్నారు. అండ్ ఇటు సైడ్ ఏమో లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ టాప్స్. ఇంకా లాస్ట్ టైం చూపించాను కదా అలానే ఉన్నాయన్నమాట. ఇవి ఆల్రెడీ లాస్ట్ టైం ఇట్లాంటివి చూపించాను కదా, అందుకని చూపించలేదు. ఇదైతే 250 అలా పడుతున్నాయి టాప్స్. అదే మనం మింత్రాలో, అజియోలో చూస్తే ఆ ప్రైస్కి ఇంకా మంచి క్వాలిటీ బ్రాండెడ్ వస్తాయని చెప్పేసి చూసా క్వాలిటీ ఎలా ఉందని. బట్ నాకేమో అంత నచ్చలేదు క్వాలిటీ. వేరే మేడం కూడా అన్నారు, ఒకరోజు వేసుకునేసరికి అవి క్వాలిటీ అంత బాగుండదు అని చెప్పేసి అనగానే ఇంక మళ్ళీ పెట్టేశాను. అండ్ ఇదిగోండి, ఇంకెక్కడ చూసినా ఇట్లా పెట్టేసి బ్యాగ్స్ అని ఇవి అలానే ఉంటాయి. మా మ్యామ్ మాత్రం ఏదో ఒకటి కొనాలి అని చూస్తున్నారు, నవీన మ్యామ్. బట్ అక్కడ ఏం అవ్వట్లేదు అనమాట, వాళ్ళు అస్సలు తగ్గించట్లేదు ప్రైస్. సరే అని చెప్పి ఇద్దరం ముందుకు వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయాక ఇక్కడ క్లిప్స్, మళ్ళీ ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకా సేమ్ ఎక్కడ చూసినా ఈ లైన్ మొత్తం ఇంకా అవే కనిపిస్తున్నాయి, డిఫరెంట్గా ఏమీ కనిపించలేదు నాకైతే. ఇయర్ రింగ్స్ ఏమైనా కొంచెం డిఫరెంట్గా కొత్త మోడల్స్ ఉన్నాయేమని ప్రతి దగ్గర వెళ్ళి చూస్తామని, రెగ్యులర్ మోడల్స్ అన్నీ ప్రతి దగ్గర ఒకేలాగా ఉన్నాయి. ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చి చూస్తే ఇలా వేలు ఉన్నాయి, ఇలా చిన్న సందులు ఉన్నాయి. సందుల్లో కూడా ఇంకా ఫుల్గా పెట్టి అమ్ముతున్నారు. ఇంకా మాకైతే అంత టైం లేదు కాబట్టి ఆ సందుల్లోకి వెళ్ళి మేమైతే పర్చేస్ చేయలేదు, ఇంకా చూడలేదు అనమాట ఇంకా. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫిక్స్డ్ రేట్ అంట, 90 పీస్ వచ్చేసి ఒక టీ షర్ట్, నైట్ ప్యాంట్స్ ఇట్లా. అండ్ ఇక్కడ వాచెస్ కొందామని చూస్తున్నారు, కిడ్స్ వాచెస్. ఇంకా ఫైనల్లీ మ్యామ్ అయితే తీసుకున్నారు వాళ్ళ అబ్బాయి కోసం, 80 రూపీస్. 100, 150 చెప్తే 80కి ఇచ్చాడు ఫైనల్గా. అలానే ఇంకో వాచ్ కూడా తీసుకుంటే ఇమ్మంటే వాడు అస్సలు ఇవ్వలేదు. అలా ఉంటుంది అనమాట. అండ్ దాని పక్కనే ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్, లిప్ గ్లాసెస్ అండ్ ఐలైనర్, ఇలా చాలానే ఉన్నాయి. నెయిల్స్ ఇలా అమ్మి పెడుతున్నారనమాట, ఇలా పెట్టి. బట్ అక్కడ ప్రైస్ అడుగుదామన్నా కూడా ఎవరు లేరు, ఆ చివరి ఎక్కడో ఉన్నట్టున్నారు. ఇంకా సరే అని చెప్పి నేనైతే షూట్ చేసుకుని వచ్చేసాను. ఇంకా మా మేడం అయితే అడుగుతున్నారు, వాళ్ళ పాపకు కూడా వాచ్ తీసుకుందామని చూస్తే ఆ అబ్బాయి అస్సలు తగ్గించట్లేదు. అందుకని నిన్ను చూపిస్తా లాస్ట్లో అని చెప్పేసి చూపించాను, అస్సలు తగ్గించట్లేదు. ఒక్కదానికి తగ్గించాం కదా, ఇంకొకటి కూడా తీసుకుంటామంటే అస్సలు, అదే షాప్లో అయితే తగ్గిస్తారు, ఇంకోటి తీస్తామని ఎంతో కొంత తగ్గిస్తారు, అస్సలు తగ్గించట్లేదు, ఇంకా ఎక్స్ట్రా వేసి చెప్తున్నాడు. సర్లే మాకేం వద్దు నీ వాచెస్ అని చెప్పేసి ఇంక అక్కడ నుంచి వచ్చేసాము. ఇంకా అలా ఎక్కడ చూసినా జనం మొత్తం షాపింగ్లో పడ్డారనమాట అందరూ. ఈ దసరా హాలిడేస్ వచ్చేసినాయి, దసరా పండుగ వచ్చేస్తుంది, ఇంకా షాపింగ్లో పడ్డారు అందరూ. అస్సలు రోడ్ ఖాళీ లేదు. లాస్ట్ టైం కూడా మరీ ఇంత హెవీగా అయితే లేరు, ఉన్నారు. అక్కడేమో పక్కన సగరాలు చూపిస్తున్నారు. మా మేడం ఏమోని మీకు ఎందుకండి సవరం, మీకు కూడా సవరం చూపిస్తున్నారు, మీ జుట్టు చూసాక కూడా చూపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇంకొంచెం ఫ్రెండ్కి వచ్చాక వేరే టీచర్స్ అందరూ ఒక దగ్గర ఉన్నారు ఇయర్ రింగ్స్ దగ్గర. ఇక్కడ మాత్రం నాకు ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం బాగా నచ్చినాయి. తగ్గించమంటే అస్సలు తగ్గించలేదు అనమాట. సర్లే మనం షూట్ చేసుకోవడానికి వచ్చాం కదా, తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి నేనైతే ఓన్లీ షూట్ చేశాను. అస్సలు లాస్ట్ వరకు నేను అడిగా అనమాట తగ్గించమని, అస్సలు తగ్గించను అన్నారు. నాకైతే అవి బాగా నచ్చినాయి ఇయర్ రింగ్స్. ఉన్న వాటిలో అవి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నేను యూజ్ చేయలేని మోడల్ ఆల్రెడీ యూజ్ చేసా, బట్ ఎప్పుడో యూజ్ చేసా. ఇంకొంచెం యూజ్ చేసిన వాటికన్నా ఇవి కొంచెం పెద్దవన్నమాట. ఇంకా అలా ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఇంకెక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి డిఫరెంట్గా కనిపిస్తుంటే వెళ్ళి చూస్తున్నాం అనమాట. ఇవైతే స్టడ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అట్లాంటివి నేను యూజ్ చేస్తున్నా. అవి కొంచెం నావైతే 100 రూపీస్ పెట్టి తీసుకున్నా షాప్లోనే, తెలిసిన వాళ్ళ షాప్లో. ఇంకా అలా అనమాట. ఈ బీడ్స్ చైన్స్ అయితే చాలా బాగున్నాయి, ఇందాక కూడా చూపించా కదా.
ఇందాక వెళ్తూ వెళ్తూ చూసేసి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే ఆగి మరీ చూస్తున్నాం అనమాట ఏవి ఎలా ఉన్నాయని చెప్పేసి. ఆ ఇయర్ రింగ్స్ అయితే ఎప్పుడో కాలంలోనూ అనమాట, అంటే ఎప్పుడూ అలా పెట్టుకునేవారు. ఇవన్నీ వచ్చేసి ఎక్కువ బీడ్ చైన్స్, నార్మల్ చైన్స్ అలా ఉన్నాయి. అండ్ రింగ్స్ ఉన్నాయి, రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవి కూడా ఇయర్ రింగ్స్ అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉన్నాయి. కొన్ని దగ్గర అదే సేమ్ మోడల్స్ ఉన్నాయి. ఇవైతే బ్రేస్లెట్స్, స్టోన్స్ వచ్చి బాగా అనిపించినాయి. పక్కన చైన్స్ ఇవైతే బాగున్నాయి కదా సింపుల్గా. ఈ బ్లాక్ బీడ్స్ ఇందాక చెప్పాను కదా అవి. అండ్ బ్యాంగిల్స్ 1 గ్రామ్ గోల్డ్ టైప్ ఉన్నాయి, బట్ అవి ఏంటో అడగలేదు నేనైతే. రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు వీడియో సరిగ్గా తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి కాబట్టి నాకు వీడియో ప్రాపర్గా తీయడం కావలేదు అనమాట. రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము అనుకుంటున్నాం ఈ బీడ్స్ చైన్స్ చాలా బాగున్నాయని చెప్పేసి. అవి కూడా అంతే చెప్పినట్టున్నారు, 150 to 250 లోపలే. అండ్ మళ్ళీ జడల దగ్గరకు వచ్చాము, ఆయన ఏమైనా తగ్గిస్తారేమో అని చెప్పి అస్సలు తగ్గించలేదు. ఫైనల్గా వేరే మేడం అయితే ఇక్కడ వాచెస్ తీసుకున్నారు వాళ్ళ ఇద్దరు పాపలకి. అదిగోండి ఈ వైలెట్ కలర్వి తీసుకున్నారు, బాగున్నాయి. ఇక్కడ 100కి ఇచ్చినట్టున్నారు, 150వి. మళ్ళీ ఇంక అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఈ బ్యాంగిల్స్ మాకు ఎక్కడ ఒక దగ్గర ఉండమన్నమాట. ఇంకంతా తిరుగుతూనే ఉన్నాము, ఒక దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి చూస్తూనే ఉన్నాము. ఇవైతే మల్టీ కలర్, ఆ బ్యాంగిల్స్లో మిక్స్ చేయడానికి బ్యాంగిల్స్ కోసం చూస్తున్నారు వేరే మేడము. దానికోసం ఇంకా చూస్తూ వెతుకుతూ ఉన్నారు. ఆ వైట్వి బాగుంటాయని చెప్పేసి చూస్తున్నాం. చిన్న బ్యాంగిల్స్ అడిగితే అవైతే 150 చెప్పినట్టున్నారు. తగ్గిస్తారా అంటే తగ్గించమన్నారు ఫస్ట్. సరేలేనని మళ్ళీ అడిగారు మేడం. అడిగితే ఓకే తగ్గిస్తాము, ఆగండి కాసేపు అన్నారు. సరే అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసాం. మరి తగ్గించారా లేదో, తగ్గించలేనట్టుంది, అందుకే మళ్ళీ వచ్చేసారు. ఇంకా అలా కొంచెం ఫ్రెండ్కి వచ్చాక ఇలా కిడ్స్వి ఫ్రాక్స్ కనిపించగానే చూస్తున్నాము. అసలు ఏంటి హవీలాకైతే లోపల క్లాత్ని బట్టి తీసుకుంటాను, లోపల మాత్రం క్లాత్ కాటన్ ఉంటే మాత్రం కన్ఫామ్గా తీసుకునేదాన్ని. బట్ అవి గుచ్చుకునే క్లాత్ ఉంటుంది కదా, రఫ్ క్లాత్, కాసేపు కూడా ఉంచుకోదు. వెంటనే ఇంకా నాకు పెయిన్ వస్తుంది, ఇది గుచ్చుకుంటుంది అని చెప్పి తీసేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే ఎక్కువ చూడాను అనమాట, లోపల కాటన్ ఉన్నవే ఎక్కువ చూస్తాను. ఇక్కడైతే ఈ ఫ్రాక్స్ ప్రైస్ 500 అట్లా చెప్తున్నారు. మ్యాక్సిమం 500 to 800 ఉన్నాయి ఫ్రాక్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు. ఇక్కడ మోడల్స్ అన్నీ చూసామన్నమాట. ఇంకా చూసిన అంతగా ఏం నచ్చట్లేదు నాకైతే. అందులో ఒక గ్రీన్ పింక్ ఇట్లా కాంబినేషన్లో ఒక డ్రెస్ అయితే నచ్చింది. ఈ పింక్ కాకుండా అటువైపుది, కానీ లోపల లైనింగ్ అనేది గుచ్చుకుంటుంది కదా, అందుకని హవీలాకి నేను ఇక్కడ ఫ్రాక్స్ ఏమి చూడలేదు. ఎందుకంటే చిన్నది గుచ్చుకున్నా సరే హవీలా ఉంచుకోదు, మమ్మీ చేంజ్ చేసామంటుంది. దానికి బదులు లోపల కాటన్ లైనింగ్ చూసుకునే తీసుకుంటాను నేను. అందుకని ఆ డ్రెస్ నేను చెప్పాను కదా నచ్చిందని, నాకు అది బాగా నచ్చింది. ఇంకా అది అయిపోయి బ్యాంగిల్స్ దగ్గరకు వచ్చాము. బ్యాంగిల్స్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా అలానే ఉన్నాయన్నమాట. వాళ్ళు అసలు తగ్గించట్లేదు ఎంత బార్గెన్ చేసినా. మనం స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే బార్గెనింగ్ స్కిల్స్ చాలా బాగా ఉండాలి, మనకు అవి అస్సలు లేవన్నమాట. ఈ బ్యాంగిల్స్ కోసం ఆంటీ ఎంతసేపు నుంచి అడుగుతున్నా సరే అబ్బాయి తగ్గించట్లేదు. ఫైనల్గా ఇంకేం చేస్తే నచ్చితే తీసుకోవాలి కదా, అందుకని తీసుకుని వెళ్ళిపోతున్నారు. తర్వాత మేమైతే స్లిప్పర్స్ దగ్గరికి వెళ్ళాము. ఈ స్లిప్పర్స్ చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా. అక్కడ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే 650 చెప్పారు. మా మేడం 300కి అడిగారు. ఫస్ట్ ఇవ్వనన్నారు, తర్వాత మేము క్యాబ్ వచ్చేస్తుందని చెప్పి వచ్చేస్తుంటే అప్పుడు సరే మేడం ఇస్తాను రండి అన్నారు, కానీ మాకు క్యాబ్ వచ్చేసింది. ఇదనమాట మా అమీర్పేట్ షాపింగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.